పాత్రికేయులు వృత్తి ధర్మంతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని డాక్టర్ ఓబుల్రెడ్డి హెల్త్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ అధినేత ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ ఓబుల్రెడ్డి జనరల్ సర్జన్ డాక్టర్ భార్గవి సూచించారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు స్థానిక భానుగుడి వద్ద గల జన్మభూమి పార్కు సమీపంలో హెల్త్ కేర్ సెంటర్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలి విడతలో ముందుగా పేర్లు నమోదు చేసుకుని సుమారు 50 మంది పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలతో పాటు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. రక్త, షుగర్, బీపీ టెస్ట్, 2D ఎకో, గుండె పరీక్షలు, గుండె స్కానింగ్లు, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు సూచించారు. అలాగే మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజేష్, కార్యదర్శి మోహన్, కార్యవర్గ సభ్యులు ఆకేళ్ల శ్రీనివాస్, వెంకటరమణ, చిస్టి, గుండు శ్రీను, సూర్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు అంజిబాబు, కృష్ణంరాజు, సాయినాథ్ తదితరులు వైద్య నిపుణులకు చిరు సత్కారం చేసి మెమంటో బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఓబులరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో పాత్రికేయులు ఒత్తిడికి గురైతారని, తద్వారా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులు కోరిన వెంటనే ఉచితంగా పరీక్షలు నిర్వహించామన్నారు. పాత్రికేయులు తక్కువ వ్యయంలో వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్యాంప్ పెడితే అంటే చాలామంది కార్డియో తప్పుతున్నాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే లేడీస్ కూడా చాలా సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. క్యాంప్ పెడితే బాగుంటుంది సార్ అని చెప్పంటే ఖచ్చితంగా రాజేష్ ఎప్పుడు చెప్తే పెడతాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు ముందుగా సార్ మీకు మేడం గారికి థ్యాంక్స్ సార్. అలాగే వచ్చిన సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టిన మెడికల్ క్యాంప్కి అందరూ సాటిస్ఫై అయ్యారు. అంటే సార్ చాలా బాగా చూశారు. ఏదో అనుకున్నాము అంటే మీరు ఫ్రీ మెడికల్ క్యాంప్ అంటే పై చూసి పంపించేస్తారు, పెద్దగా ఏం చూడాలనుకున్నాం కానీ ఎంత అలా చూడడం చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను. మీకు మేడం గారు ముందుగా థ్యాంక్స్ సార్. అలాగే మేము మెడికల్ క్యాంప్ పెడుతున్నామని చెప్పి అనగానే మేనేజర్ గారు ఎవరైతే మన రమేష్ గారు ఆయన పెట్టండి అంటే నేను నిన్న కూడా అడిగాను సార్, ఏమన్నా ఉంటాయండి, ఏమన్నా టిఫిన్స్ కానీ చేయాలి, ఏం వద్దండి, మీరు అందరూ రండి, అందరికీ అన్ని ఎటువంటి ఇబ్బంది ప్రతి చూసుకుంటారని చెప్పారు. రమేష్ గారు కూడా థ్యాంక్స్ అండి. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ నుంచి ధన్యవాదాలండి. ఈరోజు ఈ ఓబుల్రెడ్డి హార్ట్ కేర్ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్లో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో హార్ట్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, లేదంటే స్త్రీలకు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి వైద్యం అందించడం జరిగింది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు కూడా మా వంతు మేము చేయగలిగినంత మా వంతు ఎప్పుడు వైద్య సహాయం అందుతుందని. ఎప్పుడైనా సరే మీకే కాదు ఎవరైనా కానీ పూర్ పేషెంట్ అఫోర్డబుల్ కాదు, వాళ్ళకి ఏది ఉన్నా కానీ నేను ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. జర్నలిస్ట్ ఫ్యామిలీస్కే కాకుండా మీరు ఒకవేళ పేషెంట్ అఫోర్డ్ చేసుకోలేరు, ఇబ్బందిగా ఉంది అంటే నేను వాళ్ళకి ఏ విధంగా అయినా కానీ ఎట్లో ఒకట్లో అట్ ఎనీ కాస్ట్ ఫైనాన్షియల్ రీజన్స్తో పేషెంట్ వైద్యం అనేది జరగకపోవడం అనేది ఉండకూడదు. అది నా మోటో ఫస్ట్. అది ఇక్కడ నేను నాకు చేయగలిగినంతా నేను తప్పకుండా నేను చేస్తాను. నాకుండే సర్కిల్స్లో నేను ఒకవేళ ఇప్పుడు మనం కొన్ని ఆపరేషన్స్ ఇక్కడ చేయలేనటువంటి వేరే ఊళ్ళో వచ్చిన నా ఫ్రెండ్స్ ద్వారా కానీ, నాకు తెలిసిన డాక్టర్స్ వేరే ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వాళ్ళ ద్వారా కానీ వాళ్ళకు మాత్రం మొత్తం మీద అయితే మాత్రం ఫ్రీగా వైద్యం, ఫ్రీ అని కాదు కానీ వైద్యం అంటూ జరగాలి అట్ ఎనీ కాస్ట్. ఫైనాన్షియల్ రీజన్స్తో మాత్రం వైద్యం లేకుండకూడదు అనే ఇది మాత్రం నేను అంటే కాకినాడలో ఉన్నంత వరకు మాత్రం తప్పకుండా